హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లౌజ్ మనం హెమ్మింగ్ చేసుకోవాలంటే ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. నెక్ పీసు ఇలా క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. అది 1.5 ఇంచు అలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత అది క్రాస్గా పెట్టడం వల్ల ఇలా లాగితే ఇలా రావాలండి. అంటే క్రాస్గా ఉంది కాబట్టి ఇలా వస్తే నీట్గా సరిపోతుంది. మనం ఇలా 2 పీసుల్ని అడ్డానికి పెట్టుకొని మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా పెట్టుకుంటే మధ్యలో ఒక కుట్టు వేసుకున్న తర్వాత అది మనం ఆపోజిట్లో పెట్టాం కాబట్టి అది క్రాస్గా వస్తుందన్నమాట. క్రాస్గా వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసి మరి మధ్య నేను చూపిస్తున్న విధంగా కట్ చేయాలి. ఇలా కట్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న నూలు కట్ చేసేసిన తర్వాత ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు నీట్గా వచ్చింది కదా, దాన్ని అలా రుద్దుకోవాలన్నమాట. వాటిని కూడా చూపించిన విధంగా ఇలా ఓపెన్ చేసి మనం గోరుతో ఇలా అంటే బాగా నీట్గా వస్తుంది. ఇలా వస్తేనే మనం హెమ్మింగ్ చేసుకోవాలంటే బాగుంటుంది. బ్లౌజ్ ఇలా ఉండాలి. నేను చూపించిన విధంగా సాగుతున్నట్టుగా ఉండాలన్నమాట. ఉన్న తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇలా నార్మల్గా మనం హెమ్మింగ్ వేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం కిందకు మర్చుకొని మిషన్లో ఇలా కుట్టేసుకునేయాలన్నమాట. కొంచెం ఒక ఇంచ్ అలా పెట్టుకొనేసి కుట్టేసుకునేయాలి. కుట్టేసుకున్న తర్వాత నైస్గా వేసుకున్న తర్వాత అంతేనండి. ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ వీటికి టక్స్ ఇచ్చుకోవాలి. అంటే వీటిని కరెక్ట్గా పెట్టుకోవాలి. పైన మనం కట్ చేసుకున్న క్లాత్ వచ్చి కొంచెం సాగుతున్నట్టుగా ఉంటుంది. అలా ఉంటేనే నీట్గా హెమ్మింగ్ వేసుకోవడానికి మన నెక్ చూసేదానికి చాలా బాగుంటుంది, లుక్ ఉంటుంది. మనం టక్స్ ఎలా ఇచ్చుకోవాలి, వాటి మిడిల్లో ఇలా టక్స్ అక్కడక్కడ లైట్గా ఇచ్చుకుంటా ఇలా కొంచెం, అంటే మనం కుట్టు వేసిన దారాన్ని కట్ చేయకుండా కొంచెం అలా ఇచ్చామనేటట్టుగా టక్స్ అనేటివి మధ్య మధ్యలో ఇవ్వాలి. మధ్యలో టక్స్ ఇచ్చిన తర్వాత ఇలా టక్స్ ఇచ్చేసిన తర్వాత వాటిని నీట్గా ఏం చేయాలంటే మళ్ళీ మడిచి నీట్గా ఇలా మనం రుద్దుకోవాలి. ఇలా వాటిని కొంచెం టైట్గా తీసుకుంటే టక్స్ ఇచ్చుకునేదానికి బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది కదా, అయిపోయిందని మనం ఎక్స్ట్రా ఇచ్చిన దాన్ని నీట్గా వస్తుంది. కొత్తగా మడుచుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మడుచుకున్న తర్వాత అది నీట్గా ఉంటుంది అన్నమాట. కింద మనం ఎక్స్ట్రా ఇచ్చిన క్లాత్ని బయట రాకుండా లోపలికి మడుచుకోవాలి. లోపలికి మడుచుకున్న తర్వాత చూడండి, మీకు షేప్ నీట్గా కనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ మనం ఏముంది నైస్గా రుద్దుకుంటూ పైన ఒక కుట్టు అనేది వేయాలి. కింద ఉన్న కుట్టుని లోపలికి మడుచుకుంటూ పైన మనం మడిచిన క్లాత్ని లోపలికి మడిచేటట్టుగా పెట్టుకోవాలన్నమాట పైన. అది మీకు తెలుసు కదా. ఇలా పెట్టుకున్న తర్వాత అలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇలా పైన స్టిచ్ చేసేటప్పుడు కూడా అక్కడ లైట్గా రుద్దుకోవాలి. ఆ కుట్టు ఏంటంటే మనం మడుస్తున్న క్లాత్లో పడాలి. మొదటి క్లాత్లో అనేది పడాలి. ఇలా కొసను వేసేయటం అలా చేస్తే బాగోదు. ఇలా రుద్దుకుంటూ చూపించిన విధంగా రుద్దుకుంటూ చేయాలన్నమాట. కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే మనం హెమ్మింగ్ వేయన కుట్టు అయితే పెడదు. హెమ్మింగ్ కూడా మనం ఎలా వేసుకోవాలి, టాకాలు వేసుకుంటే హెమ్మింగ్ వేయకుండా ఉంటుంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ఇలా కుట్టుని బయట రాకుండా కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఇలాగా చూపించిన విధంగా ఎక్స్ట్రా పీస్ని ఏం చేయాలంటే కింద బ్లౌజ్ క్లాత్ కానీ మనం కుట్టుకున్న నెక్ క్లాత్ కానీ కట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ని కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం హెమ్మింగ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుందన్నమాట. హెమ్మింగ్ చేసుకుంటే మన బ్లౌజు బాగుంటుంది. అందుకని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనకు అవసరం లేదు. సో దీన్ని కట్ చేసుకునేయాలి. కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే చూడండి ఎలా ఉంది. ఇప్పుడు దీన్ని హెమ్మింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూడండి. నీట్గా వచ్చిందా, ఇలా ఉంటుందన్నమాట. ఫైనల్ నచ్చితే లైక్ చేయండి.